లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా ఇబ్రాహీంపట్నంలో జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేది ఒక చరిత్ర. పూరా మన తెలంగాణలోనే ఖైరతాబాద్ అని వేరే వేరే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాము వినాయకులని. అలానే మాది కూడా జూనియర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ప్రతిసారి వినూత్నంగా ఎలా తీయాలి అనేది కొత్త కొత్త ఆలోచనలు చేసుకుంటూ ఈసారి కూడా కొత్త ఆలోచన మీద వచ్చాము. పోయినసారి రామ మందిరంని పురస్కరించుకొని రామ టెంపుల్ని అలా మనము స్టేజ్లనే మేము పెట్టుకున్నాము. ఈసారి సేమ్ యాజ్ టీజ్ వినాయకుడిని కూడా వాళ్ళ తల్లిదండ్రులని పెట్టుకొని ఎలా చేసుకోవాలనే ఆలోచనలో మా కమిటీ సభ్యులం అందరం కూర్చొని శివుని పార్వతితో పాటు కుమారస్వామిని కూడా మనం పెట్టుకొని పూజించాలనే ఒక కాన్సెప్ట్లోకి వచ్చినాక శంకర్ కళాకారు దగ్గరకు వచ్చి మేము ఎలా చేయాలి అన్నప్పుడు తను ఒక కాన్సెప్ట్ మీద రోబో అనేది ఒకటి మూమెంట్ ఉన్న ఐడియల్స్ని మాకు చూపించాడు. అందులో మాకు కుమారస్వామి చాలా నచ్చింది. అయితే ఈడ కాన్సెప్ట్ ఏంది అని అంటే యాక్చువల్గా శివుడు పార్వతి గణేశుడు కుమారస్వామి మధ్యలో చాలా స్టోరీస్ ఉన్నాయి. అయితే శివుడు పార్వతి ఒక క్వశ్చన్ ఇస్తారు వాళ్ళ పిల్లలకు, మనకు 7 లోకాల్లో ఒకసారి మీరు చుట్టి రావాలి, చుట్టి వస్తే మీకు ఎవరు విఘ్నులు అనేది మేము తెలుసుకుంటాము అని అంటే కుమారస్వామి తన వాహనం మీద 7 లోకాలని చుట్టొద్దామని తొందరగా వెళ్ళిపోతాడు. కానీ అదే సమయంలో వినాయకుడు ఏం చేస్తాడంటే వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరిగేసి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది అని అంటే శివుడు పార్వతి అంటే ఆశ్చర్యపోతారు, అరే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు అనేది గణనాథుడు అక్కడ చెప్తాడు. అంటే తల్లిదండ్రులను ఈ సమాజంలో మనము న్యూక్లియర్ ఫ్యామిలీస్ చూస్తున్నాము, కానీ కుటుంబ నేపథ్యము కలిసి ఉన్న కుటుంబాలు చాలా తక్కువ ఉన్న కాన్సెప్ట్ ఉంది. కాబట్టి శివుడు పార్వతి ఒక ఫ్యామిలీ ట్రూప్ మొత్తం ఈడు ఉన్నది. అంటే మనకు వేదాలు కానీ పురాణాలు కానీ ఇవన్నిటినీ మనం చేసుకొని ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టినట్టు మేము అందరినీ చూసుకున్నాం. దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఉమ్మడి కుటుంబాలని ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో పూజలు కానీ అక్కడ హోమాలు కానీ అక్కడ ఉండే యాక్టివిటీస్ డే టు డే చాలా మంచి యాక్టివిటీస్ జరిగాయని విన్నాం. ఈ ఇయర్ ఎలాంటి యాక్టివిటీస్ ఉంటున్నాయి, ఏ యాక్టివిటీస్ ముందంజలో ఉంటాయి? సో ప్రతి సంవత్సరం లాగానే పోటీతత్వం కాంపిటీషన్ అనేది అందరిలో ఎస్పెషల్లీ చిల్డ్రన్ మధ్యలో తీసుకురావాలని చెప్పేసి మేము ప్రతిసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మేము ఆర్గనైజ్ చేస్తాం. బేసికలీ స్పోర్ట్సే కాకుండా మేము ప్రతిసారి అన్ని చోట్ల కాకుండా గణేషుల పూజలు చేసి ఏదో హంగామా చేయడం కాకుండా పిల్లలందరికీ అసలు గణేషుని పూజ కార్యక్రమం ఎలా, గణేషుని స్థాపన ఎలా అన్నీ ఇంట్రొడ్యూస్ చేయడానికి మేము ఏం చేస్తామంటే అన్ని గణేష్ మండపాల్లో కాకుండా మేము ప్రతిసారి లాగే ఈసారి కూడా ఎవ్రీడే మార్నింగ్ 6 to 8 o'clock హోమం ఉంటుంది, లక్ష్మీ గణపతి హోమం. ఆఫ్టర్ కంటిన్యూయింగ్ పూజ ఉంటుంది. ఆఫ్టర్ దట్ 12 to 4:30, 3:30 మధ్యలో లంచ్ ఉంటుంది, అన్నదానం ఎవ్రీడే. అండ్ ఆఫ్టర్ దట్ భజన ప్రోగ్రామ్ ఉంటుంది ఎవ్రీడే. భజన ప్రోగ్రామ్ అనేది ఏదో మేము చేయడం కాకుండా అన్ని ఊర్లలో భజన బృందాలు ఉంటాయి కదా రూరల్ ఏరియాస్లో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క 3 భజన బృందాలు లేకపోతే 4 డిపెండింగ్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ ద బృందాలను బట్టేసి మేము వాళ్ళ మధ్యలో పోటీ చేస్తాం అనమాట, భజన పోటీలు. ఎందుకంటే భజన పోటీ కాన్సెప్ట్ అండి, భజన బృందాల మధ్య పోటీ పెట్టాలి, భజన అంటే ఆ సంస్కృతిని తెర మీద తీసుకొని రావాలని ఐడియా. షూర్, యాక్చువల్గా భజన పోటీలు అనేవి కొత్తవేం కాదు. బేసికల్గా ఇప్పుడు టెక్నాలజీతో పాటు పిల్లలందరూ మర్చిపోయారు అంతే. బేసికల్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ అంటే పిల్లలు ఏవైతే మర్చిపోయారో, లెట్స్ సే పిల్లలందరికీ ఇప్పుడు ఈరోజు పిల్లలందరినీ చూస్తుంటే ఫోన్లు పట్టుకొని ఫోన్ లేకుండా తినడం, ఫోన్ లేని అసలు దినచర్య అనేది లేదు పిల్లలకి. సో బేసికల్గా మనం ఇప్పుడు తీసుకున్న కుమారస్వామి కాన్సెప్ట్ కానీ శివతాండవం కాన్సెప్ట్ కానీ దీంట్లో మీరు నమ్మరు, ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఆటోమేటెడ్ ఇంజనీరింగ్. ఏఐఎంఎల్ ఎలా ఉంటుందో ఇంజనీరింగ్లో ఇది కూడా సేమ్ అలాగే అనమాట. దీన్ని మనం రిమోట్ కంట్రోల్ చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ అక్కడ మీరు చూసుకుంటే రొటేటింగ్ మూమెంట్, ఇట్స్ అన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ఆ ఎనర్జీతో అది ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇట్స్ అన్ స్టిల్ మూమెంట్, ఇక్కడ దండ వేస్తూ తీస్తూ ఉంటుంది. అది కొంచెం మనకి ఇప్పుడు పవర్ ఆన్లో లేదు కాబట్టి ఇట్స్ ఆఫ్ నౌ. సో పిల్లలకి మనం పూజ అనేది కాకుండా వీఆర్ ఇంక్లూడింగ్ ద సబ్జెక్ట్ ఇన్ ఈచ్ ఎవరీ విగ్రహంలో మేము సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు భజనలు మీరు కొంత కాన్సెప్ట్ అన్నారు, కొత్తది ఏం కాదండి, అది పాతది. బేసికలీ వి ఫర్గాట్ అబౌట్ ఇట్, మర్చిపోయాం దాని మధ్య పోటీలు అంటే ఏదో ఒక భజన బృందం వచ్చి అక్కడ భజనలు చేయటం అది ఓల్డ్ కాన్సెప్ట్. భజన బృందాల మధ్య పోటీ పెంచి అది ఎందుకు, ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? భజన బృందాలు అంటే ఈ మధ్యలో బేసికలీ ఏమైందంటే ఎవరన్నా వచ్చి ఫ్రీగా చేయడం ఇంతకుముందు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇఫ్ దర్ ఈస్ నో కాంపిటీషన్ నో బడీ ఈస్ విల్లింగ్ టు కమ్. కాంపిటీషన్ ఉంటేనే ఎవరన్నా వచ్చి చేస్తారనమాట. అండ్ ఇందులో మేము వీ డోంట్ జస్ట్ డూ ద కాంపిటీషన్స్, వీ గివ్ దెమ్ ప్రైజెస్ అనమాట. అంటే డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్, వాళ్ళకి ఒకవేళ భజన ఎక్విప్మెంట్ కావాలంటే భజన ఎక్విప్మెంట్, లేదా ఇఫ్ దే వాంట్ ద క్యాష్ మనీ విల్ ప్రొవైడ్ ద క్యాష్ మనీ.
ప్రతి ఇయర్ మేము ఒక 1 lakh రూపీస్ ఇస్తామంట బ్రష్ బృందాలకి. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ అమౌంట్ యాజ్ అ ప్రైజ్ గిఫ్ట్, ఆ కాంపిటీషన్ స్పిరిట్ అనేది ఎక్కువ ఉండేసి, ఇప్పుడు పెద్ద మనుషులు కూడా ఖర్చులు ఉంటాయి, లైక్ పేరెంట్స్ ఆర్ అబాండింగ్ దేర్ చిల్డ్రన్స్ ఆర్ అబాండింగ్ దేర్ పేరెంట్స్. మ్యాక్సిమం అలాంటి వాళ్ళే భజన పోటీలు బాగా చేస్తారనమాట. సో వాళ్ళకి ఏదైనా ఖర్చులకు వస్తాయి, రానిపోవడానికి కూడా కొంతమంది ఇబ్బందులు ఉంటాయి. సో మేము వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కూడా ఇస్తాం. సో ఇక్కడ బేసికల్ ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఏమి హెడేక్ లేకుండా ఉంటుంది ఫినాన్షియల్గా కానీ ఏదైనా కానీ. సో వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు మేము మర్చిపోయిన కళ కూడా మాకు కూడా గుర్తు చేస్తారనమాట. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు మా తాతల వాళ్ళతో పాటు అప్పుడు మేము భజన చేసేవాళ్ళం. ఇఫ్ యూ ఆస్కర్స్ టు సింగ్ ఏ సాంగ్, మాకు ఇప్పుడు ఏం రావు. సో మేము లాస్ట్ ఇయర్ భజన పోటీలు చేసినాం కాబట్టి ఇఫ్ యూ ఆస్కర్స్ టు సింగ్ ఏ సాంగ్ మేము అందరం కలిసి ఒక్కొక్క 2 పాటలు పాడే స్టేజ్కి వచ్చినాం. ఇది ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మేబీ మా పిల్లలు ఫ్యూచర్ జనరేషన్స్ అంటే ఇప్పుడు వేరే పిల్లలు కానీ ఎస్పెషల్లీ మా పిల్లల కన్నా మేము ఏదైనా కొంచెంగా సాంస్కృతికంగా ఎగ్జాక్ట్లీ యూర్ రైట్. దట్ ఈస్. అండ్ నెక్స్ట్ ఎలాంటి పోటీలు ఉంటాయి? పోటీలు అంటే అండి చాలా రకమైన పోటీలు ఉంటాయి. పిల్లలకి వ్యాసరచన పోటీలు ఉంటాయి. లాస్ట్ టైం మేము మహాభారతం రామాయణం పేరు పెట్టినాం. ఈసారి మేబీ ఇట్ విల్ గో ఫర్ ద భగవద్గీత అండ్ సంథింగ్ ఎల్స్. అండ్ ఇంకొకటి ముగ్గుల పోటీలు ఉంటాయి, యాజ్ యూజువల్గా ప్రతిసారి ఉంటాయి. ఇంకా కొన్ని వేరే పోటీలు కూడా ఉంటాయి. వీ హ్యావ్ యెట్ టు డిసైడ్, ఇంకేం అనుకోలేదు దాని గురించి. ద లాట్ మోర్ ప్రోగ్రామ్స్ కమ్. అవి కొంచెం మేము ప్రతిరోజు సర్ప్రైజ్ లాగా వదులుతాం. వాటికి ఇప్పుడు అన్నీ చెప్పేసినాం అనుకోండి, పిల్లలు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో మేము ఓవర్ నైట్ డిసైడ్ చేస్తాం, రేపు పొద్దున్నే పోటీ పెట్టేస్తాం అనమాట, హిడెన్ టాలెంట్ బయటికి తీసుకోవడానికి. అంటే ఈ పోటీలు అనేవి ఓన్లీ ఇబ్రహీంపట్నం వరకేనా, లేకపోతే వేరే వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసే విధంగా దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసికల్లీ గణేశుడు అనేది ఇది మా ఇంట్లోకి, మా ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు, ఇప్పుడు ఖైరతాబాద్ దగ్గరికి ఎక్కడెక్కడికో డిస్ట్రిక్ట్కి వెళ్ళి వస్తారు. సో మేము ఈ పోటీలు, ఈ వెరైటీగా కాన్సెప్ట్లని మేము ఎందుకు తీసుకొస్తామంటే ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. ఎక్కడి నుంచైనా ఎవరి నుంచైనా రావచ్చు. ఆల్ వీ నీడ్ ఏ స్పోర్టింగ్ స్పిరిట్. ఓడిపోయినా బాధపడొద్దు, గెలిచినా సంతోషపడొద్దు. యూ హ్యావ్ టు బి స్పోర్టీ పర్సన్. భజన చేసేది మనం ఏంటంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు ఒక నలుగురు నుంచి ఇంకో నలుగురికి యాజ్ యూ జస్ట్ ఆస్క్. ఇప్పుడు మీ ఊరోలే రావచ్చు అంటే లేదు, మీరు ఎక్కడి నుంచి కూడా రావచ్చు, మీ విలేజ్ నుంచి కూడా తీసుకురావచ్చు. మీ పర్ఫార్మెన్స్ని బట్టి ప్రైస్ డిపెండ్ అనేవి ఉంటాయి. కాంపిటీషన్ అంటే యూ డోంట్ సే ఇట్ యాజ్ ఎ కాంపిటీషన్, ఇట్స్ ఎ స్పోర్టింగ్ స్పిరిట్. యాక్చువల్గా మేము 2000లో వినాయకుని స్టార్ట్ చేసినప్పుడు మేము 500 అట్లా వేసుకొని చేసాం మేడం. 10th క్లాస్ అప్పుడు ఉండే 500 చేసుకొని స్టార్ట్ చేసాము. అప్పుడు కాలనీ వాళ్ళంతా సపోర్టు, ఒకరు వినాయకుని ఇప్పడం, ఒకరు అది చేయడము, ఒక వేసుకొని చిన్న విగ్రహాన్ని పెట్టుకున్నాం మేడం. హైదరాబాద్లో అప్పుడు లడ్డు 2-3 వేలు 4 వేలు పోతుందంటే అప్పుడు ఎక్కువ మేడం, ఒక 5-6 వేలు పోతుందంటే ఎక్కువ. మేమేం చేసామంటే 10 రూపాయల టోకెన్ పెట్టాం మేడం, అందరికి అవైలబుల్ ఉండాలని. ఆ 10 రూపాయల టోకెన్లో మా కాలనీలో ఒక సభ్యుడికి వచ్చింది మేడం. ఆ టోకెన్లో వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు మేడం నెక్స్ట్ ఇయర్. సో అప్పటి నుంచి నమ్మకం ఎక్కువైపోయిందండి లడ్డు మీద, ఇంకెక్కువ నమ్మకం ఎక్కువైపోయింది అనమాట. ఎవ్రీ ఇయర్ అట్లా లడ్డు చాలామంది కొన్ని మంచి పనులు అయ్యాయి మేడం. నేను ఒక 2 times తీసుకోను మేడం, నేను లండన్ పోయి వచ్చాను. మా తమ్ముడు కూడా తీసుకొని లండన్ పోయి వచ్చారు. మా ఫ్రెండ్ రాజ్ కుమార్ కూడా లడ్డు తీసుకుని ఆయన లండన్ పోయి వచ్చారు. అంటే ఏంటి ఇక్కడ ఇబ్రహీంపట్నం గణేష్ ని మనం లండన్ గణేష్ కూడా అనొచ్చు మేడం. అంటే ఫారెన్ గణేష్ అనొచ్చు మేడం. మా కాలనీలో మేడం అందరు ఆల్మోస్ట్ ఫారెన్లో ఉన్నారు మేడం. ఆస్ట్రేలియాలో, యూఎస్లో, యూకేలో అక్కడ ఉన్నవాళ్ళు కూడా, కాలనీలో ఉన్నవాళ్ళు కూడా చాలా సెటిల్ అయ్యారు మేడం. ఇది ఒక నమ్మకం మేడం ఇక్కడ చాలా మందికి. ఇక్కడ వచ్చి ఒకసారి దర్శనం చేసుకున్నా కూడా మంచి అయితే అని చాలామంది మాకు చెప్పినారు మేడం. యాక్చువల్ ప్రత్యేకతలు ఏంటంటే మేడం, లాస్ట్ టైం నుంచి మేము హోమాలు చేసాం కదా మేడం, హోమాలలో కూడా ఓము, స్వస్తికు, శివపార్వతులు, మళ్ళా హోంలో మన శంకరుడు, గణేశుడు, మళ్ళీ హనుమాను, ఇవన్నీ రూపాలు కనిపించాయి మేడం. మేము ఫోటో షూట్ చేసినప్పుడు ఆ రూపాలు కూడా వచ్చాయి మేడం. ఇక్కడ చాలా అద్భుతం ఉంది మేడం, ఏదో ఒక మహిమలాగా ఉన్నదని మాకు ఒక నమ్మకం మేడం. అందుకే దేవుడు ఇంత పెద్దగా పెట్టించుకుంటున్నాడు మేడం, ఇన్ని కాన్సెప్ట్లతో పెట్టించుకుంటున్నాం మేడం. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మేడం? మేము కూడా అప్పుడు వినాయకుడు పెట్టేస్తే ఒక యూనిటీగా జమ అయిపోయి మంచిగా ఫ్రెండ్స్తోని హంగామా చేసుకుంటా పూజకంతా పట్టించుకునే వాళ్ళం కాదు మేడం. మాకు కూడా మధ్యలో నుంచి పూజాభావం వచ్చింది మేడం. అంటే తెలివంగా తెలుస్తుంది అంటగా మేడం, చేయంగా తెలిసింది మాకు కూడా. వినాయకుడి మీద భక్తి ఎక్కువైపోయింది మేడం. అరే ఇది కాదు, మనము భక్తితో పాటు మంచి పూజ చేయాలి, ఈ హంగామా డీజేలు, ఈ డ్యాన్సులు ఇవన్నీ పెట్టినా మేడం. మేము కూడా పెట్టలేదు అనొద్దు, ఇవన్నీ చేసి ఇది కాదు, మనకు ఒక ఏజ్ వచ్చింది, మన నుంచి ఒక పిల్లలను కొద్దిగా నేర్చుకోవాలంటే మనం ఇంత పైసలు ఖర్చు పెడుతున్నాం మేడం. మేము more than 20 to 30 lakhs ఖర్చు పెడతాం మేడం. మనం ఏం నేర్పుతున్నాం సమాజానికి ఒకటి చూపియాలి. ఇబ్రాహీంపట్నం నుంచి ఒక ప్రత్యేక చూపియాలి. హైదరాబాద్ పెద్ద గణేశుడు చూపించినారు, బాలాపూర్ లడ్డు ఫేమస్ అయింది. మన ఇబ్రాహీంపట్నము హిందుత్వాన్ని అందరికీ తెలిసేటట్టుగా పిల్లలకు అసలు విగ్రహాలు ఇలా పెట్టాలి, పూజ ఇలా చేయాలి, హోమం ఇలా చేయాలి, అన్నదానం ఇలా చేయాలి,
భగవద్గీత మీద పోటీలు ఎలా పెట్టాలి, రామాయణం మీద పోటీలు ఎలా పెట్టాలి, మన భజన మేడం. అసలు భజన అనేది కనుమరుగు అయిపోయింది మేడం. భజన అనేది ఎవరు కేర్ చేస్తున్నారు. ఊర్లలో చాలా బాగా చేస్తారు మేడం భజనలా. హైదరాబాద్లో ఇన్ని మండపాలు ఉన్నాయి మేడం. నేను ఇలా గూగుల్ బ్రౌజ్ చేశాను మేడం. 1,00,000 మండపాలు ఉన్నాయంట మేడం హైదరాబాద్లో. 1,00,000 మండపాల్లో చాలా తక్కువ మేడం భజనలు చేసేది. కానీ అదే 1,00,000 మండపాలు మీరు ఊర్లలో తిరగండి మేడం. ఈ మీడియా సోషల్ యూట్యూబర్లు చాలామంది మేడం పోయి ఆగమానం చేయగానే అక్కడ పెడుతున్నారు విగ్రహాలు, వివిధ రూపాలు మేడం. ఆ వినాయకుడికి చీర కట్టిస్తున్నారు, బాహుబలి వేషం వేసేస్తున్నారు. ఇవి కాదు మేడం. వినాయకుడు అంటే కూర్చోవాలి మేడం. కూర్చొని ఒక లడ్డు చేతిలో పట్టుకొని మనకు ఆశీర్విస్తున్నట్టు వినాయకుడినే పూజించాలి మేడం. చాలామంది బ్రాహ్మణులు చెప్తున్నారు మేడం యూట్యూబ్లలో, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు మేడం. పట్టించుకోవాలి. అసలు సిటీలో కాదు మేడం చేసేది, ఊర్లలో రండి మేడం. ఊర్లలో భజన, వినాయకుడి మీద భక్తి, పూజలు చాలా బాగుంటాయి. అవి చూపించమని మేడం యూట్యూబర్లు అందరినీ. హైదరాబాద్లో ఆగమన్ ఏంది మేడం? ఆగమన్ మేము కూడా చేస్తున్నాం మేడం. ఆగమన్ అంటే ఒక జోష్ రావాలి కంప్యూటర్ జనరేషన్ పిల్లలకు. ఆ జోష్తో పాటు మనం ఒక వెరైటీ చూపించాలి. మేము కూడా ఆగమన్ చేస్తాం మేడం. దాంతోపాటు మేము అనకాపల్లి బ్యాండ్ని లాస్ట్ టైం చూపించినాం మేడం. ఈసారి ఆగమన్తో పాటు మా ఇబ్రాహీంపట్నం పోయినసారి మేడం భజన మరియు అన్నదాన కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరు చేస్తారు మేడం. కానీ ముగ్గుల పోటీలు మేడం కనుమరుగైపోయింది. ముగ్గుల పోటీలు కూడా చూపించాం మేడం. భగవద్గీత, రామాయణం మీద ఇవన్నీ చూపించాం మేడం. ఇవన్నీ కనుమరుగైపోతున్నాం మేడం. ఊర్లలో జరుగుతున్నాయి మేడం. మేము ఊర్లలో వచ్చి చూడండి మేడం. అందుకే మీరు ఎక్కువ 1,00,000 మండపాలు హైదరాబాద్ ఉన్నాయి మేడం. ఒక 50,000 మండపాలు తెలంగాణ చుట్టూ ఉంటాయి మేడం. అవి చూపిస్తలేరు. ఇది చూపించాలి ప్రజలల్లో. ఈ భక్తి భావన ఈ యూత్లలో పెంచాలి మేడం. ఇవి పెంచితేనే మనకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది మా ఇబ్రాహీంపట్నం నుంచి ఒక పేరు రావాలి. ఖైరతాబాద్లో భారీ గణనాథుడే కాదు, బాలాపూర్లో లడ్డూయే కాదు ఫేమస్, ఇబ్రాహీంపట్నంలో కూడా ఇలాంటి భజనలు, పూజలు ఇవన్నీ చేస్తారని రావాలనే ఉద్దేశంతో మా కమిటీ మెంబర్లు అంతా డిసిషన్ చేసుకొని చేశాం మేడం. వన్ మోర్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ. లాస్ట్ టైం మీకు అండ్ ఖైరతాబాద్, బాలాపూర్ వివిధ మండపాల నుంచి మీకు కాల్స్ వచ్చాయి. ఎందుకు మమ్మల్ని కించపరుస్తున్నారు, మీరు చేసేది చెయ్యొచ్చు కదా, నిమజ్జనం అనేది ప్రతి ఏటా ఎలా చేస్తున్నాం ఇలానే చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అసలు మీకు మైండ్లోకి? ఆ కాన్సెప్ట్తో ఎందుకు ముందుకు వెళ్ళారు మేడం? వాస్తవం చెప్పాలంటే మనం ఖైరతాబాద్ని, బాలాపూర్ని విమర్శించకూడదు మేడం. వాళ్ళు అంత పెద్ద పెట్టడం వల్లనే ఈ యొక్క యూనిటీ అనేది ఏర్పడ్డది మేడం. బాలాపూర్ లడ్డు ఫేమస్ వల్లనే ఇంత అయింది మేడం. కాకపోతే కొన్ని సజెషన్స్ మాత్రం అంతే, విమర్శించొద్దు మేడం. మన హిందుత్వాన్ని మనం విమర్శించుకోవద్దు. మా సజెషన్ ఏదంటే మేడం, మనం ఇంత మంచి పూజలు చేస్తాము, ఇంత మంచిగా రోజు కొట్లాడి దేవుని దర్శనం చేసుకుంటాం మేడం. లాస్ట్ డే ఆ మురికి నీళ్ళలో వేయడం అనేది మా ఇబ్రాహీంపట్నంలో మా యూత్ అసోసియేషన్ మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాధపడుతున్నాం మేడం. మేము కొత్త కాన్సెప్ట్ చూపించాలని మేము ఇబ్రాహీంపట్నంలోనే ఒక ఇబ్రాహీంపట్నం చివరిలో మేడం మా ఫిషర్స్ మ్యాన్ ఉంటారు మేడం. చాలా మంచి మాకు సపోర్ట్ చేస్తారు మేడం. ముద్దురాజులైనా కానీ గంగాపుత్రాస్ కానీ మాకు సపోర్ట్ చేస్తారు మేడం. ఒక మూలకు మాకు గుంతలాగా చూపించి ఆ మంచి వాటర్ని చూపించి అందులో వేయమని చెప్తారు మేడం. అది వేస్తే ఎవడో గవర్నమెంట్ కాదు మేడం ఇనిషియేట్, మనం ఇనిషియేట్ తీసుకుందాం మేడం. లక్షలు ఖర్చు పెడుతున్నాం మేడం. హైదరాబాద్లో ఒక్కొక్క గణపతి దగ్గర 10 లక్షలు మేడం. అంటే 1,00,000 × 10 లక్షలు వేసుకోండి మేడం. ఒక బడ్జెట్ పైసలు మేడం. ఇవన్నీ సమాజంలో పోతున్నాయి. 1,00,000 రూపాయలు పెట్టి మన ఊర్లలో ఒక గుంత తీసుకొని వాటర్ వేసి నిమజ్జనం చేసుకుంటే మన దేవుణ్ణి మనము ఇతరుల మతాలకు ఒక ఇన్స్పైర్గా ఉంటుంది మేడం. మన మురికిలీలో చూపించుకోవద్దు మేడం. అంత పూజ చేసి ఆ మురికిలీలో పోతున్నది మేము చాలా బాధ పెడతాం మేడం. హైదరాబాద్ ఉన్న అందరూ కోపం రావచ్చు, కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. భక్తి అనగానే మనం హంగామా చేసుకుని డీజేలో ఫుల్ ఫన్ అయిపోతుంది మేడం. కానీ కాదు, మన హిందుత్వం ఉంది, ఇది నేర్పాలనే ఉద్దేశంతో మేడం మేము భజనలు, నిమజ్జన కార్యక్రమం ఎలా చేయాలి, మన తెలంగాణ ఫోక్ను కూడా పైకి తీసుకోవాలి. తెలంగాణ ఫోక్ కూడా పెడతాం మేడం. మా దగ్గర సినిమా పాటలు ఉండవు మేడం, డీజేలు ఉండవు మేడం, కానీ తెలంగాణ ఫోక్ సింగర్స్ చాలామంది ఉన్నారు మేడం. మా దగ్గర మధుప్రియ చాలా వచ్చారు మేడం, తేజుప్రియ వచ్చారు మేడం, క్లెమెంట్ అన్న వచ్చారు మేడం. ఈసారి మా గణేశుని దగ్గరికి రాహుల్ సిప్లిగంజ్ గారు ఆస్కర్ విజేత అయినందుకు వారిని పిలిపించి సత్కరిద్దామని అనుకుంటున్నాం మేడం. మా కమిటీ మెంబర్ సభ్యులు డిసిషన్ మేరకు ఆయనను పిలిపించి సత్కరించి ఈ యొక్క తెలంగాణ సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్ళాలని మా తపన మేడం. అంతే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా, విభిన్న రూపాల్లో అంటే విభిన్న థాట్స్తోని ముందుకు వస్తున్నారు ఇబ్రహీంపట్నం గణేష్ మండపం మహేష్ గారు. సో ఇది ఇంకా ఇన్స్పిరేషనల్గా మరిన్ని కథలు, లాస్ట్ ఇయర్ రామాయణంకి సంబంధించి, ఈసారి శివ పరివారం, శివ కుటుంబానికి సంబంధించి స్టోరీస్ చెప్పారు. ఇంకా ఇలాంటి స్టోరీస్, ఇలాంటి కథలు పిల్లలకి అంటే ఇలాంటి వినూత్నంగా చూపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.